ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈ సక్సెస్ అంతా ఈజీగా రాలేదు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్గా ఎదగడానికి చాలా కష్టాలు పడి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరు నుంచి 20,000 రూపాయలు అప్పుగా తీసుకుని ప్రారంభించిన ప్రయాణం 25 ఏళ్ల తర్వాత నేడు 500 కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కెరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి. 1999లో అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కేవలం 3 సిబ్బందితో కోల్కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది సోదరి దగ్గర 20,000 రూపాయలను అప్పుగా తీసుకొని మరి. అలా ప్రధానం పాకిస్తాన్, UAE, ఇటలీ, దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత్ గ్లోబల్ బ్రాండ్ వస్త్రానికి పునాది పడింది. ఇక అప్పటి నుంచి అన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు.